నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. నమస్కారం. నేటి పంచాంగం 19/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:45. తిథి పంచమి ఉదయం 7:30 వరకు, నక్షత్రాలు ఉత్తర సాయంత్రం 5:30 వరకు, యోగాలు అతిగండ రాత్రి తెల్లవారుజామున 1:58, కరణము తైతిల ఉదయం 7:30, అలాగే భవ రాత్రి 8:41 వరకు, రాహుకాలం సాయంత్రం 4:21 నుంచి 5:45 వరకు, గుళికాలం మధ్యాహ్నం 2:56 నుంచి 4:21 వరకు, యమగండం మధ్యాహ్నం 12:08 నుంచి 1:32 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:31 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుంచి 5 గంటల వరకు, అమృతకాలం సాయంత్రం 9:30 నుంచి 11:17 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:57 నుంచి 4:45 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వారికి స్థిరాస్తుల కొరకు ఎక్కువ చర్చలు జరుగుతాయి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల మీద కానీ, లేకపోతే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించి కానీ ఈ రోజున చర్చలు జరగడం, అలాగే అనవసరమైన వ్యయాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వృధా ఖర్చులు కాకుండా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆకస్మిక ఖర్చులైనా అనవసరమైన వ్యయాలనైనా అధిగమించగలిగిన అవకాశం అయితే కనబడుతోంది. కాబట్టి ఆ పరంగా ముందుకు చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే వీళ్ళకి కనబడుతుంది. ముఖ్యంగా అదొకటి. రెండోది, దాంతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా కృషి చేయాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి కృతిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే సంతానపరమైన విషయాలలో కానీ, పెట్టుబడి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని శుభవార్తలు వినడానికి ఆస్కారం అనేది ఉంది. ఉన్నప్పటికీ కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా మీరు ప్రయత్నం చేసినట్లయితే అది అన్ని విధాలా మీకు అనుకూలతని చూపించగలుగుతుంది. ఈ యొక్క జీవన విధానం మొదలైన వాటిల్లో కొన్ని మార్పులు అనేవి రావడం, మెడిటేషన్ మొదలైన వాటి మీద శ్రద్ధ మొదలైనవి కనబరచడం, ఉపాసనా బలం పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ఈ రోజును గడపడానికి ఆస్కారం అనేది ఉంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో నూతన వృత్తులకు అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల్ని నమ్మి కొత్త వృత్తుల్లోకి ప్రవేశించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలుగా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. విదేశీ వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అవకాశాలు మొదలైన వాటికి ఈ రోజున చూసుకోవచ్చు. అలాగే కుటుంబంలో వాతావరణం, కుటుంబ సభ్యులతో కలిపి గడిపే సమయంలో కూడా ఉద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున కమ్యూనికేషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చెప్పేది ఒకటైతే అవతల వాళ్ళకి అర్థమయ్యేది వేరే రకంగా ఉండడం వల్ల కొంత వ్యక్తిగతంగా చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం తీసుకునే విధంగా ఆలోచనలు చేయాలి. కమ్యూనికేషన్, ప్రయాణం మొదలైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా చిన్నపాటి ప్రయాణాల విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు పొందుతూ అభివృద్ధి పరంగా ముందుకు సాగుతారు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబంలో ఖర్చులు కానీ, లేకపోతే మాటల వల్ల ఉద్వేగాలతో కూడిన చికాకులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంది. రావాల్సిన విషయాలలో, అంటే ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎదురు దెబ్బలు లాంటివి, అంటే ఇవ్వాల్సిన టైంకి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల, మీరెక్కడో ఇస్తానని చెప్పిన దానివల్ల కొంత మాటకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మీ మాటల వల్ల కూడా ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయంలో, మాటల విషయంలో
కుటుంబ సభ్యులతో వ్యవహరించే విధానంలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి అవకాశము ఉండదు, అనవసరమైన ఘర్షణ లేకుండా ముందుకెడతారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి. కన్యారాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త 2 పాదాలు. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తిగత విషయాలలో కొంత ఆలోచనలు మందగిస్తాయి. చేద్దాంలే పనులు అనుకుంటూ కొంత పోస్ట్ పోన్ చేసుకోవడం, ఇతరుల మీద ఆధారపడడం, తమ పనులు ఇతరులు చేస్తారన్న భావనతో తమని తాము వదిలేసుకోవడం మొదలైనవి చేస్తారు. కాబట్టి వీలైనంతవరకు ఆ భావనలోంచి బయటకు వచ్చి మీ పనులు మీరే నిర్వర్తించుకోవడం చాలా వరకు మంచిది. ఆధ్యాత్మిక ధోరణి అనేది చాలా అధికంగా ఉంటుంది. కొంత నైరాశ్య భావనలతో వచ్చిన అవకాశాలు పోగొట్టుకునే విధంగా కూడా కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు ఆలోచనలని నియంత్రించుకుంటూ యోగా, మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ నైరాశ్య భావనలోంచి బయటకు వస్తూ చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో నిర్లిప్తతతో కాకుండా ఉత్సాహంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి. తులారాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే తులారాశిలోకి మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ పెట్టుబడులు కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో ఆల్రెడీ మీకు ఎక్కడన్నా ప్రాజెక్టులు ఉన్నా, కొత్త ప్రాజెక్టులు మొదలు పెడదాం అనుకున్నా దానికి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి మీరు ఎక్కువ ఆలోచనలు కానీ, దానికి సంబంధించిన విషయాలలో డిస్కషన్స్కి ఎక్కువ అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులను నియంత్రించుకునే విధంగా వీలైనంతవరకు ప్రయత్నాలు చేయాలి. ఆ ఖర్చులు కూడా వైరాగ్యంగా, అవి ఎట్లాంటి ఖర్చులకు అయ్యే అవకాశాలు అంటే అది ధార్మిక సంబంధమైనవి, చారిటబుల్ ట్రస్టుల కొరకు, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి, పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ముఖ్యంగా లాభపరంగా ఉండడం, ఆలోచనలు అనుకూలంగా ఉండడం, పెట్టిన పెట్టుబడుల మీద కానీ లేకపోతే ఎదురు చూస్తున్న వర్తమానాలు కానీ విదేశీ ప్రదేశాల నుంచి మీరు అందుకోవడానికి అవకాశం అనేది ఒకటి. అలాగే స్త్రీలు ఎవరన్నా మీకు అనుకూలంగా ఉండడం అంటే మీరు ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో వారి యొక్క సహకారంతో ఉన్నత స్థాయి వర్గంలో ఉండే స్త్రీలతో కానీ లేకపోతే ముఖ్యమైన స్త్రీలతో మీకు అనుకూలంగా మీ యొక్క పనులు నెరవేరడం అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో వారి యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోద్బలంతో కానీ, అది కుటుంబ స్త్రీలు కావచ్చు, అంటే మీ యొక్క ఫ్యామిలీలో భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే మీ బంధువర్గం కానీ సహకారంతో మీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చక్కటి గ్రాఫ్ అనేది ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి. ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ రోజున కొంత చర్చలు జరుగుతాయి. ఇతరుల యొక్క ప్రోద్బలంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కుటుంబ సంబంధమైన విషయాల్లో అంటే నూతన ప్రదేశాల మార్పు కొరకు కానీ, అంటే నూతన గృహ నిర్మాణానికి కొరకు కానీ, లేకపోతే గృహ నిర్మాణం అయిపోయిన ఇంటి విషయం మీద పెట్టుబడులకి, వాహనాల మీద పెట్టుబడుల కొరకు ఆకస్మికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా పెట్టే పెట్టుబడులు స్థిరాస్తుల కొరకు చేసేవన్నీ కూడా చాలా వరకు మీ ఆలోచనలకి దగ్గరగా ఉండేదాకా మీరు ప్రయత్నాలు చేస్తూ చక్కటి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి. మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దూర ప్రదేశంలో ఉండే వారి మిత్రులు సహకరిస్తారు. విద్యాపరంగా వీసా మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలలో గురువులు, పెద్దలు సహకారం బాగుంటుంది. ముఖ్యంగా విదేశాల్లో సెటిల్ అయిన మీ యొక్క సొంత వర్గీయుల ద్వారా మీకు
ఇన్విటేషన్ అంటే అక్కడికి రావడానికి విద్యాపరమైన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి సంబంధించిన చర్చలకు అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర 3 పదాలు. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత అసంతృప్తికి లోనవుతారు. రావాల్సిన ఆదాయాల విషయంలో కానీ లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. వీలైనంతవరకు ముఖ్యమైన ప్రయాణాల విషయంలో కానీ ముఖ్యమైన సమాచారం లేకపోతే మధ్యవర్తిత్వం, కాగితాలు, సంతకాలు పెట్టే విషయాలు మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావాల్సిన ధనం విషయంలో కానీ ఎవరికైనా ఇచ్చిన మాట విషయంలో కానీ వాగ్దానాలు నిలుపుకునే విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు చాలా వరకు అవసరం ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం అనేది బాగుంటుంది. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన పెట్టుబడుల కొరకు లేకపోతే గృహానికి సంబంధించిన పెట్టుబడుల కొరకు ఈ రోజున ముఖ్యుల్ని సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలు కోరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఆకస్మిక ఆటంకాలు ఎదురైనప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీరు పుణ్యబలం పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది సిద్ధింపజేస్తుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వ్యక్తులను సంప్రదిస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, నూతన ప్రయాణాలు చేస్తారు. కళాకార రంగంలో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక పరమైన యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి అనేది అధికంగా చూపిస్తారు. ఆ విధానంలో నూతన మిత్రులు మీకు పరిచయం అవ్వడం, నూతన అవకాశాలు లభ్యమవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా భావించవచ్చు. భాగస్వామితో కలిపి ఇలాంటి పర్యటనలు చేయడానికి ఆసక్తి అధికంగా చూపిస్తారు. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున పరిహారం విషయం తీసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభిస్తారు. అదేవిధంగా ముందుకు వెళ్ళినా పర్వాలేదు. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి మీరు నమస్కారం పెట్టుకోవడం, అలాగే ఆదిత్య హృదయం వినడం, ఆదిత్య హృదయం చేయగలిగితే చేసుకోవడం అనేది, అలాగే నవగ్రహ దేవాలయాన్ని సందర్శించగలిగితే వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంతవరకు ఆదిత్య హృదయం వినడానికి కూడా ప్రయత్నం ఎక్కువ చేసినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. నేటి విశిష్టత. అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం భగవంతుని శక్తి అంటే భగవంతుడి యొక్క శక్తి కానీ అది దాంట్లోకి మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేట్టుగా విధానాలు భగవంతుడు ఎలా మనని శక్తిని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతాము అన్న విషయం గురించి ఒక చిన్న కథని మనం చెప్పుకుందాం. చిన్న మోటివేషనల్ స్టోరీ. అది ఏంటి అంటే ఒకానొక ప్రదేశంలో ఒక మహారాజు ఉండడం జరిగింది. ఆయనకి తన దేశంలో ఏర్పడుతున్న అనేక రకాలైన సమస్యల్ని అధిగమిస్తూ అక్కడ కొన్ని హోమాలు లాంటివి అవి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అంటే అలాంటి రిచువల్స్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో ఒక బీద బ్రాహ్మణ్ణి ఇన్వైట్ చేస్తాడు. ఆయన వచ్చి ఇవన్నీ చేయమనంటే రాజ్యం అన్ని విధాల సుభిక్షంగా ఉండడానికి మధ్య మధ్య కొందరు మహారాజులు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకానొక బీద వ్యక్తిని పురోహితుడిని పిలిచి చేయమని చెప్పి ఆయన చెప్తాడనమాట. అన్ని కార్యక్రమాలు సజావుగా అయిపోతాయి. అయిపోయిన తర్వాత అప్పుడు ఆ మహారాజు ఆ యొక్క బీద వ్యక్తితో నేను మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, 3టికి నాకు సమాధానం చెప్పాలి అని అడుగుతాడు ఆయన. అంత అయిపోయి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అడగండి అంటాడు ఆయన. అడగమన్నప్పుడు భగవంతుణ్ణి మనం ఎలా చూడగలం, అలాగే భగవంతుడు ఎంత దూరం చూస్తాడు, ఇక మూడోది మనం భగవంతుడి యొక్క మొదటిది ఏంటంటే భగవంతుడిని ఎలా చూడగలం, భగవంతుడు మనకి ఎలాగా ఎంత దూరం చూడగలుగుతాడు, అలాగే భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు. ఈ 3 ప్రశ్నలు అడుగుతాడు ఆయన. అడిగితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు అన్నమాట ఈ యొక్క పురోహితుడు. ఎలా చెప్పాలి ఏంటి అని అడిగితే ఆయన చెప్పే సమాధానాలు సంతృప్తినివ్వవు ఈ యొక్క మహారాజుకి. ఓ పని చేయండి, నాకు కొంత సమయం కావాలి అని అడుగుతాడు ఆయన. ఎంత సమయం కావాలి అని అడిగితే నాకు ఒక 4 రోజులు సమయం ఇస్తే నేను ఈ లోపల మీకు ఆన్సర్ చెప్పగలుగుతాను అంటే 4 రోజులు సమాధానం చెప్పడానికి సమయం ఇస్తాను,
ఇచ్చినా మీరు చెప్పే సమాధానం నా సంతృప్తి కలగకపోతే నేను మీకు రాజదండన విధిస్తాను, అంటే ఏంటంటే మీ శిరస్సుని ఖండిస్తానన్న స్థాయిలో ఆయన చెప్తాడు మహారాజు. అంటేనే భయం వేస్తుంది దీనికి. ఇదేంటిరా బాబు, మనం ఏదో ఇక్కడ పూజ చేసి వెళ్ళిపోదామని వస్తే నాకు ఇంత కఠినమైన పరీక్ష పెట్టారైనా, ఇవి చూస్తేనేమో చాలా కఠినమైన ప్రశ్నలు, వీటి సమాధానం నేను ఎలా చెప్పగలుగుతానని ఆలోచిస్తూ, సరే 4 రోజులు టైం ఉంది కదా, ఈ 4 రోజుల్లో చెప్పకపోతానా అనే ఒక మొండి ధైర్యంతో మొత్తానికి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎలాగా ఏంటి, ప్రతిరోజు ఇదే ఆలోచన, రకరకాల ఆన్సర్స్ క్రోడీకరించుకుంటాడు. ఏ సమాధానం అతనికే సంతృప్తినివ్వదు. ఇలా అంటే గడువు సమయం దగ్గర పడుతుంది. అంటే మన 4 రోజుల సమయం అడిగాడు కదా, 4 రోజుల సమయం దగ్గర పడుతుంటే ఇంకా టెన్షన్ పడిపోయి ఆయన చాలా ఇబ్బందిగా ఉంటాడు ఇంట్లో. అయితే ఆయనకు ఒక కుమారుడు ఉంటాడు. వాడికి మా అయితే 6-7 ఏళ్ళు వయసు ఉంటుంది, కానీ చాలా తెలివైన కుమారుడు వాడు. వాడు ఏం చేస్తాడంటే తండ్రిని గమనించి ఎందుకు మీరు ఇలా రోజు రోజుకి అయిపోతున్నారు అన్నట్టుగా అడిగితే, అప్పుడు తనకు ఎదురైన సమస్యని కొడుకుతో చెప్తాడనమాట. నాకు ఇలా జరిగింది, మహారాజు వారు ఇలా ప్రశ్నలు అడిగారు, ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే నాకు ఇంత రాజదండన కూడా ఉంటుందట, అందుకని నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, సమయం దగ్గరికి వచ్చేసింది కదా అని బాధపడతాడు. అయితే ఓ పని చేయండి, ఆ 3కి సమాధానం నేను చెప్తాను నేను అన్నట్టు, అయితే చెప్పేసే నేను తీసుకెళ్ళి చెప్తానంటాడు. అలా కాదు, నన్ను అక్కడికి తీసుకెళ్తే నేను చెప్తాను నేను అంటాడు. అంటే సరే ఎలాగో ఇక చేస్తే చేయగలడు, ఇంక లేకపోతే లేదు కదా, ఇక ఆల్రెడీ ఒప్పుకున్నాడు, ఎలాగైనా రాజు మందిరానికి వెళ్ళాలి. ఆ పిల్లవాడిని తీసుకొని అక్కడికి వెళ్తాడు ఆయన. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే వెంటనే మహారాజు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని చూడంగానే మళ్ళీ టకటగా 3 ప్రశ్నలు అడుగుతాడు. భగవంతుడిని ఎలా చూడగలం మొదటిది, రెండోది వచ్చేసేటప్పటికి భగవంతుడు ఎంత దూరం చూడగలడు, మూడోది వచ్చేప్పటికి భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు. ఇలా అడిగేసేటప్పటికి 3 ప్రశ్నలు చెప్పేసి ఆన్సర్ చెప్పమంటే ఆ చిన్నపిల్లాడు అంటాడు, అయ్యా మహారాజా మీకు నమస్కారం, తప్పనిసరిగా చెప్తాం, కానీ ఒక చిన్న విన్నపం, మేము మీకు అతిథులం కదా, అతిథుల దగ్గరికి మేము రాగానే మిమ్మల్ని అతిథులుగా పిలిచిని వెంటనే మీరు ఇలా ప్రశ్నలు అడగని వెంటనే మేము సమాధానం చెప్పడానికి అంటే ముందు కొంచెం వచ్చిన అతిథులకి ఏదన్నా మీరు ఇది చేస్తే బాగుంటుందేమో కదా, ఇంత ముఖ్యమైన ప్రశ్నలు అడిగేటప్పుడు దానికి నేను సమాధానం చెప్పాలని వచ్చినప్పుడు కొంచెం అతిథుల్ని చూసుకుంటే బాగుంటుంది కదా మీరంటే, ఆ పిల్లవాడి యొక్క ఆ నిశ్చిత దృష్టి, అంటే వాడి అబ్జర్వేషన్ అలా ఉంది కదా, అంటే ఫస్ట్ ఎవరన్నా ఇంటికి అతిథులు రాగానే గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడతారు కదా అన్న విధానంలో వీడు చెప్పిన విధానానికి రాజు అయ్యో సర్లే అనుకుని, సరే చిన్నపిల్లాడు కదా వాడు మహా అయితే 8 ఏళ్ళు ఉంటాయనుకుని వెంటనే ఏం చేస్తాడంటే పాలు తెమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అంటే రిఫ్రెష్మెంట్స్ లాగా స్నాక్స్లా ఇస్తాం కదా ఎవరైనా ఇంటికి వస్తే, అలా పాలు తెమ్మంటాడు. పాలు తీసుకొచ్చి ఇస్తారనమాట ఆ పిల్లవాడికి తండ్రికి. ఇస్తే ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే పాలు తాగకుండా పాలల్లో ఇలా చేపెట్టి ఇలా తిప్పి చూస్తూ ఉంటాడు అనమాట పరిశీలనగా. రాజుకు అర్థం కాదు, ఇదేంటి వీడు మనని రిఫ్రెష్మెంట్స్గా వాడి పాలు ఇచ్చినా కూడా తాగకుండా ఇంకా వీడు ఇలా చేస్తుంటే ఏం నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడుగుతాడు. అంటే ఏం లేదు మహారాజా, నాకు సందేహం, చిన్నప్పుడు అందరూ అనేవాళ్ళు కదా పాల ద్వారా మనకి వెన్న వస్తుందని, వెన్నేదా అని చెప్పి వెతుకుతున్నా అంటాడు. ఆయన నవ్వి వీడు పిల్ల చేష్టలా ఉంది వీడు మాట్లాడుతున్న మాటని, దాంట్లోంచి అంత డైరెక్ట్గా నీకు ఎందుకు వస్తుంది వెన్న, పాలు అనేది కాయాలి, కాచిన తర్వాత దాన్ని పాలు తోడేయాలి, తోడేసాక పెరుగు వస్తుంది, పెరుగుని చిలికితే వెన్న వస్తుంది, ఇవన్నీ ప్రాసెస్ లేకుండా నువ్వు అడగంగానే నీకు అందులోంచి వెన్న వస్తుందా బాబా, అలా రాదు కదా అంటే, కరెక్ట్గా చెప్పారు మహారాజా. భగవంతుణ్ణి కూడా మనం ఎలా చూడగలమంటే ప్రాక్టీస్, మెడిటేషన్, భక్తి, శ్రద్ధ, ప్రేమ, జపం, తపం, ఆ యొక్క ఫీల్ అన్నీ మనలో ఎప్పుడైతే వస్తాయో అన్ని ప్రాసెస్లు సిస్టమేటిక్గా వెళ్ళి క్రమశిక్షణగా ఉన్నప్పుడు భగవంతుడిని మనం చూడగలం. కానీ డైరెక్ట్గా దేవుడు ఎక్కడున్నాడు అన్న అడిగితే అంత తొందరగా మనకు కనబడ్డు కదా. అదే మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం, భగవంతుడిని చూడాలంటే నిరంతర అన్వేషణ, దేవుడితో మమేకమైపోయే సంభాషణ, ప్రేమ, అనురాగం, వాత్సల్యం, దేవుడి కోసం తపన, ఆ ప్రాసెస్లు అనేవి ప్రాక్టీస్, మెడిటేషన్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నట్టుగా మొదటి దానికి సమాధానం చెప్తాడు. ఓకే అనుకుంటాడు మహారాజు, నచ్చింది ఆన్సర్. సరే అయితే మరి రెండో ప్రశ్నకి సమాధానం చెప్పు, అయితే మరి భగవంతుడు ఎంత దూరం చూస్తాడంటావు అని అడుగుతాడు. సరే చెప్తాను, కానీ నాకు ఒక చిన్న సహాయం అండి, మళ్ళీ ఇక్కడ కూడాను ఒక క్యాండిల్ కావాలి అని అడుగుతాడు ఆ పిల్లవాడు. సరే అని క్యాండిల్ అగ్గిపెట్ట తీసుకొస్తే దాంతో వెలిగించి దీపాన్ని వెలిగిస్తాడు. వెలిగించిన తర్వాత ఆయన్ని అడుగుతాడనమాట, దీపం అంతా కాంతి అంతా కూడా చక్కగా అంతా ఇది వస్తుంది రూమ్ అంతా. మహారాజా ఇప్పుడు ఈ దీపాన్ని చూశారు కదా, దీని కాంతి ఎంత దూరం వెళ్ళిందంటే ఒక డైరెక్షన్ అని ఎక్కడ వెళ్ళింది, మొత్తం అంతా వ్యాపించింది, ఏ డైరెక్షన్ వెళ్ళిందని నీకు చెప్తానయ్యా నేను అంటాడు. అలాగే భగవంతుడు కూడా
చాలా అనంతం. ఆయన అన్ని వైపులా ఆయన శక్తి అనేది ఉంటుంది. ఆయన అన్ని వైపుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడున్నాడా అక్కడున్నాడా ఎట్నుంచి చూస్తున్నాడు అన్నది మనం చెప్పలేం కదా. అలాగే కాంతి ఎలా వ్యాపిస్తుందో అన్ని చోట్ల భగవంతుడు కూడా అన్ని వైపుల నుంచి ఉండి మనం అబ్జర్వ్ చేసి రికార్డ్ చేస్తూ ఉంటాడు మనం చేసే ప్రతి పనిని కూడా అంటాడు. ఓహో ఇది కూడా బాగుంది అనుకుంటాడు. ఇక మూడోది, మరి మూడో ప్రశ్నకి సమాధానం నాకు నువ్వు చెప్పాలి, మరి ఆయన ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతాడు. వెంటనే ఆ పిల్లవాడు అడుగుతాడు, సరే నేను చెప్తాను సమాధానం, ఇంతకీ మీరు ఈ ప్రశ్న నన్ను ఒక స్టూడెంట్లా అడిగారా టీచర్లా అడిగారా అని అడుగుతాడు. అడిగితే ఉపాధ్యాయుడిగా అడిగాడా లేకపోతే విద్యార్థిగా అడిగాడా అంటాడేంటి అనుకొని అప్పటికే ఆ మహారాజుకి పిల్లవాడి మీద వాత్సల్యం వచ్చింది. ఎందుకంటే వాడు చాలా జీనియస్గా చెప్తున్నాడు కదా రిప్లైస్, ఆ సమాధానాలు నచ్చాయి కదా. అందుకని సరే నేను విద్యార్థిగానే అడుగుతున్నాను నిన్నని నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాడు. మరి విద్యార్థిగా అడుగుతున్నప్పుడు నేను టీచర్ని అయినప్పుడు నన్నేమో ఇక్కడ నిలబెట్టారు, నా ముందు మీరేమో సింహాసనంలో కూర్చున్నారు, టీచర్ ముందు స్టూడెంట్లు అలా కూర్చుంటారా అని అడుగుతాడు. కరెక్ట్గా చెప్పని చెప్పి ఆయన దిగిపోయి సరే సింహాసనం మీద నువ్వు కూర్చొని పిల్లవాడిని కూర్చోబెడతాడు. అడిగి మళ్ళీ అడుగుతాడు అనమాట వినయంగా వచ్చి, బాబు టీచర్గా భావించాడు కదా ఎలాగా మరి అని అడిగితే, మీకు ఆన్సర్ ఇక్కడే కనబడుతుంది కదండి, భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఆన్సర్ కనబట్టలేదా. భగవంతుడు తలుచుకుంటే ఉన్నవాడిని లేనివాడిని ఉన్నవాడుగా మహారాజుని మామూలు వ్యక్తిని మహారాజుగా చేస్తున్నాడు, మీ ఎదురుగుండా కనబడుతుంది కదా, భగవంతుడు చేసే పని ఇదే అంటాడు. వాడి ఆన్సర్స్ అన్నిటికీ మెచ్చుకొని ఆయన మహారాజు ఆనందపడి వెంటనే నా రాయల్ కోర్టులో నువ్వు చక్కటి అడ్వైజర్ అయిపో అని చెప్పి మంచి పోస్ట్ ఇస్తాడు. ఇది కనుక మనం చూస్తే మన నిజ జీవితంలో కూడా చాలామందికి తెలియని కొన్ని విషయాల్లో భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన శక్తి అనంతం, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. దానికి కావలసిందంతా ఏంటి అంటే మనం గ్రహించవలసింది నిరంతరం భగవంతుడి మీద ఒక నమ్మకం ఉండాలి, వినయం ఉండాలి. అంటే ఆర్డర్ చేసి నాకు చెయ్యి భగవంతుడు అలా కాకుండా ఒక నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది భగవంతుడు పట్టించుకోవట్లేదని భగవంతుడిని వదిలేసుకోకుండా భగవంతుడి మీద ఒక నమ్మకం పెట్టుకొని మనలోనే ఉన్నాడు, మనకు గైడెన్స్ ఇస్తున్నాడు కాబట్టి భగవంతుడి మీద కృతజ్ఞతతో నిరంతరం చూస్తూ భగవంతుడిని గనక నమ్మి మనం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు సరైన గైడెన్స్ ఇచ్చేది ఆయనే, మార్గం చూపించేది ఆయనే, ఆ మార్గంలో ఎదురవుతున్న ఎదురు దెబ్బలని కూడా వీలైనంతవరకు అధిగమింపచేసే శక్తినిచ్చేది భగవంతుడే. కాబట్టి వెంటనే డైలమాలోకి వెళ్ళిపోయి నిరుత్సాహపడిపోయి దేవుడి మీద కోపంతో నాకు చేయటం లేదు దేవుడు మాకేం అందరిలోనూ భగవంతుడు ఉంటాడు, అందరూ ఆనంద స్వరూపులే, అందరూ తమలో ఉన్న భగవంతుడిని దర్శించుకుంటూ ఆయన ఇచ్చే గైడెన్స్ని చూసుకుంటూ నిరంతరం కూడా ఆయన శక్తి అపారం అని చెప్పి విశ్వసిస్తూ చాలా దానికి సంబంధించిన గౌరవం భక్తి శ్రద్ధలతో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రతి వ్యక్తి జీవితంలో సక్సెస్తో అనుకున్న హైట్స్ సాధించడానికి నమ్మకం అనేది చాలా ముఖ్యం. వెంటనే అపనమ్మకంలోకి వెళ్ళిపోయి బాధపడకుండా కొన్నిసార్లు ఎదురవుతున్న ఎదురు దెబ్బల వల్ల దేవుడు లేడనో అవిశ్వాసంతోనో భగవంతుడిని నమ్మద్దనో బాధపడుతునో ఇక లేదు అనే అసంతృప్తితో వదిలేసుకునే సందర్భాల్లో కూడా వీలైనంత ధైర్యం తెచ్చుకొని భగవంతుడు మనని గమనిస్తున్నాడు తప్పనిసరిగా చూడడం ఒకటి. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన ఎఫర్ట్స్ ఎప్పుడూ వదిలేయకూడదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అన్న విధానం కాకుండా భగవంతుడి యొక్క సహకారాన్ని బ్లెస్సింగ్స్ని కోరుకునేటప్పుడు మనం చేసే కార్యక్రమాలు మనం ఖచ్చితంగా టైమ్లీగా మనం చేయాలి, మనం కష్టపడాలి, శ్రమపడాలి, సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అందరికీ ఉండే సమయమే మనకి ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వినయంగా ఆయన దాంట్లో ఉంటూ భగవంతుడి యొక్క మార్గదర్శకత్వాన్ని తీసుకుంటూ వెళ్తామన్న భావనలో ఉంటూ సమయాన్ని చక్కగా చూసుకుంటూ పనిని కరెక్ట్గా చేస్తూ మన ఎఫర్ట్స్ను వదలకుండా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ ఆయన ఇస్తాడు. మన అవిశ్వాసపూర్తిగా మనం ఉండకూడదు, విశ్వాసాన్ని వదలకూడదు, నమ్మకాన్ని వదిలేయకూడదు, ధైర్యంగా మన పనులు మనం చెయ్యాలి. సమయస్ఫూర్తిగా ఏదో వదిలేసామని అనుకోకుండా ప్రతి పనిని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి భగవంతుడు అనంతంగా ఉండి తన యొక్క కరుణని మనమే చూపిస్తాడు. కాబట్టి ఆ కరుణని పొందడానికి నీ హార్డ్ వర్క్ కూడా చాలా అవసరం. కాబట్టి నీ పని నువ్వు చేయాలి, భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి, అన్ని విధాలా ముందుకెడతావు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.